ఏపీలో ఎన్నికల తేదీలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశం సందర్భంగా ఎన్నికలపై సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చినట్లు ఏపీలో కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని మంత్రులతో సీఎం అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంటు కోతలు ఉండే అవకాశం ఉంటుందని, అందుకే ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్ణీత షెడ్యూల్ కంటే 2 నెలలు ముందుగానే వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చెప్పారు. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో ఎజెండా ముగిసిన తర్వాత అధికారులు వెళ్లిపోయాక రాజకీయ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అన్ని కార్యక్రమాలను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే పూర్తయ్యేలా చూడాలని ఆయన మంత్రులకు సూచించారు. మార్చి, ఏప్రిల్ మాసంలో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగానే వచ్చే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు చెప్పారు. నిర్ణీత సమయానికంటే 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సీఎం వైఎస్ జగన్ మంత్రులకు వివరించారు. ఈ ఎన్నికల సమయంలో మంత్రులు మరింత కష్టపడి పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. 2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. అయితే 2024లో 15 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వైఎస్ జగన్ తెలియజేశారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ ముందుగా విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంత్రులు ఆయా జిల్లాల్లో పనులను పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి కూడా సీఎం జగన్ ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా 15 రోజుల ముందే ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ కోతలుంటే ఆయా ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ గుర్తు చేశారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కూడా ముందుగానే ఎన్నికలకు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని జగన్ చెప్పారు. ఈ కారణంగానే మార్చి నెలలో రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలోకి చేరారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో వారిని టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు పలు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మీదకు ఓ అరాచక సైన్యాన్ని జగన్ వదిలిపెట్టారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఓ దుర్మార్గుడు. 2004లో సీఎం కాకపోవడంతో హైదరాబాద్ బతికిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి జగన్ కంటే 100 రెట్లు నయం కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని నాశనం చేయలేదని అన్నారు. వికృతమైన క్రీడలతో ఆంధ్రాను జగన్ ఆడిస్తున్నాడని దుయ్యబట్టారు. పద్ధతి లేని రాజకీయాలతో ఏపీని రాజధాని లేని రాష్ట్రం చేశాడని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరదాలు, పోలీసుల సాయం లేకుండా బయటకు రాలేని దుస్థితి జగన్దని విమర్శించారు. డిసెంబర్ 20 తర్వాత 25 నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చే 5 ఏళ్లలో ఏం చేస్తామో చెప్తామని తెలిపారు. సైకో జగన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరక్కొడుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరన్నా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా ఉంది. ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు.
మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరన్నా ఊహిస్తారని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యమని అడుగుతున్నా. నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు, ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈ రోజు ఏం చేశాడు. ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్ గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలో వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, కేంద్రంలో బీజేపీలు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. జనవరి 20 నుంచి రాష్ట్రంలో ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామని, ప్రజల్లోకి పార్టీని విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో వరుసగా 3 రోజులు జరిగిన పొలిటికల్ అఫైర్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాల్లోని పలు అంశాలను గిడుగు రుద్రరాజు మీడియాకు వివరించారు. డిసెంబర్ 28వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడలో, డిసెంబర్ 29వ తేదీ ఏఐసీసీ సెంటనరీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటి కాకినాడ సమావేశంలోనే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని గాంధీజీ తీర్మానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సేవాదల్ విభాగం కూడా ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై, ప్రతి వాహనంపై కాంగ్రెస్ జెండాలు ఎగరాలని కార్యకర్తలకు, అభిమానులకు ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు. అతి త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాబోయే 60-70 రోజులకు ఎన్నికల ప్రణాళిక రూపొందించామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖలో రాహుల్ గాంధీ, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి ప్రియాంక, రాయలసీమ వెనుకబాటుతనంపై మల్లికార్జున ఖర్గేలతో భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు. Starting with Visakhapatnam, against the privatization of the steel plant, ఒక పెద్ద సమావేశాన్ని రాహుల్ గాంధీ గారిని పిలిచి, అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి శ్రీమతి ప్రియాంక గాంధీ గారితో, రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే గారితో ఈ 3 అయితే ఫైనల్ చేసాం. మిగిలిన 3 ప్లేస్లు కూడా యాజెండా వ్యాన్ ఫైనల్ అయిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేసి, టీమ్స్ ని ఏర్పాటు చేసి, పార్టీ డే టు డే ఈవెంట్స్ ని, వాటిని ఎలక్షనీరింగ్ కోసం, ప్రిపేర్డ్నెస్ కోసం తయారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. తర్వాత ఈ ఓబీసీ డిక్లరేషన్ సంబంధించి సిడబ్ల్యూసీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దాన్ని ఆల్రెడీ మేము ఒక 4-5 పెద్ద సమావేశాలు పెట్టాం. గతంలో గుంటూరులో పెట్టాం, కదిరిలో ఒకటి పెట్టాం, విజయనగరంలో ఒకటి పెట్టాం, మిగిలినటువంటి ప్రదేశాల్లో కూడా వాటిని పెట్టి అవన్నీ కూడా చేసేటువంటి ఆలోచనలో ఉంది. వైసీపీ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడే ప్రభుత్వమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం గతంలో లేదని ఉద్ఘాటించారు. విద్య, వైద్యంలో వినూత్న మార్పులు జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని ఇంటికే తీసుకొచ్చారని ప్రశంసించారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్ సున్నబట్టీలు సెంటర్ వద్ద కొండ ప్రాంత అభివృద్ధి పనులకు ఆ పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్తో కలిసి హోంమంత్రి తానేటి వనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం జగన్ కొండ ప్రాంత అభివృద్ధికి 42 పనులకు గాను 5 కోట్లు ఇచ్చారని అన్నారు.
దేవినేని అవినాష్ ప్రజల్లో కలిసి ముందుండి పనిచేస్తున్నారని, దేవినేని అవినాష్ను తూర్పు నుంచి గెలిపించి బహుమతిగా ఇవ్వాలని పేర్కొన్నారు. 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని, విద్య, వైద్యంలో వినూత్న మార్పులు జగన్ తీసుకువచ్చారని కొనియాడారు. వాలంటీరు, సచివాలయ వ్యవస్థల ద్వారా అన్ని ఇంటికి తీసుకువచ్చారని ప్రశంసించారు. విద్యా దీవెన, వసతి దీవెన, మనం పిల్లలకి ఇవ్వాల్సిన కనీస అవసరాలు, బుక్స్ కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, షూ కానివ్వండి, ఇవన్నీ మనం ఇవ్వాలి తల్లిదండ్రులుగా. కానీ ఈ రోజున జగన్ అన్న విద్యా కానుకతో మన బిడ్డలకి అవన్నీ అందిస్తూ మన బిడ్డలను చదివించే కార్యక్రమం ఒక మేనమామగా జగనన్న బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి గతంలో మన బిడ్డల ఆరోగ్యం గురించి స్కూల్కి వెళ్తే వాడు ఆరోగ్యంగా ఉన్నాడా, ఎనిమిగ్గా ఉన్నాడా అనేది ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడో ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి కొంతమంది వైద్యులు వచ్చి పరీక్ష చేసి వాళ్ళు ఎనిమిగ్గా ఉంటే ఏవో ఐరన్ క్యాప్సిల్స్ ఇచ్చి వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజున మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకోగలరు అన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున మన బిడ్డలకి మిడ్ డే మీల్లో చక్కటి మెనూ ఇస్తూ కరోనా విపత్తును కూడా ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా ఈ రోజున జగనన్న మనకి అందించిన సంక్షేమ పథకాలు. గతంలో ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యంగా, ఇంత తెగువ చూపించి పేదలందరికీ కూడా, పేదల కుటుంబాలలో వెలుగులు నింపాలని చెప్పి. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీడీపీ 5 ఏళ్లలో ఎంత సహకరించినా ఈ నియోజకవర్గాన్ని మోసం చేసిందని అన్నారు. జగనన్న ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. జగన్ హయాంలో నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి జరుగుతోందని అన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఏదైతే కాలనీలు అవనివ్వండి, లేకపోతే వివిధ రోడ్లు అవనివ్వండి, వాటికి ధీటుగా ఈరోజు కొండ ప్రాంతాలకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పని మనకి మన నాయకుడు, మన దమ్మున నాయకుడు, మన యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకండగా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజానికానికి అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని చెప్పి జగన్ గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, 5 సంవత్సరాలు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు అన్ని విధాలుగా సహకరిస్తే ఒక్క మంచి కార్యక్రమం చేయకుండా మనల్ని మోసం చేశారు. కానీ జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో కార్యక్రమాలు చేశారు. రాయన భాగ్యలక్ష్మి కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. ఏపీలో తుపాను కారణంగా రైతులు 22 లక్షల ఎకరాలు నష్టపోయారని, చంద్రబాబు కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని మండిపడ్డారు. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది జగన్ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మేం చేసిన పనులపై చంద్రబాబు అభూత కల్పనలు చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 1,40,00,000 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేశామని అన్నారు. గ్రామాల స్వరూపం మారిందని, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. వీటిలో 5 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని సజ్జల వెల్లడించారు. 16 లక్షల కోట్లతో స్కూళ్లలో నాడు నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్లుగా మారాయని అన్నారు. చంద్రబాబుకు తలకాయ ఉండి ఆ లేఖలు రాస్తున్నాడా? 22 లక్షల ఎకరాల్లో పంట నష్టమని ఏ ప్రాతిపదికన చంద్రబాబు చెబుతున్నాడని ఆయన మండిపడ్డారు. బాధ్యత ఉన్న నాయకుడు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు పంట నష్టం అంచనాలు ఎలా వేస్తారో తెలియదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అన్నిటికీ నిన్నటికి నిన్న స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకొని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సమస్య బహుశా లక్షల మంది చనిపోయి ఉంటారు. ఇప్పటికీ ఇంకా అదొక సోషల్ ప్రాబ్లం అయిపోయి అక్కడ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కూడా, పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా బయట నుంచి ఎవరు రాని పరిస్థితి ఉంది. దానికి శాశ్వతంగా పరిష్కారం 14-19 మధ్య ఈయన చంద్రబాబు ఉన్నాడు, అప్పుడేం చేయలే. ఆ రోజు ఈయన దత్తపుత్రుడు ఉద్దానం గురించి నేను క్యాంపెయిన్ అన్నాడు. ఆయన ఈరోజు ఏం నోరెత్తట్లా. దాదాపు 800 కోట్లు పెట్టి అక్కడ శాశ్వతంగా దానికి పరిష్కారం చూపి నిన్ననే దాని ప్రారంభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యం. ఆర్టీసీ అసలు ఎవరు కలుపుతారనుకొని దీన్ని మెర్జీ చేసి 50,000 కుటుంబాలకు, 50,000 మందికి అట్లా ఆ రకమైన
ఏదైతే వాళ్ళ చిరకాల వాంఛ ఆకాంక్ష ఉందో అది తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేపథ్యంలో మేము వచ్చేసరికి 4 లక్షల ఉద్యోగాలంటే 2,10,000 శాశ్వత ఉద్యోగాలు మళ్ళీ సృష్టించిన నేపథ్యంలో ఇంత రికార్డు నేను ఇంతకుముందు అన్నట్టు 1,60,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు నేరుగా బెనిఫిట్ పొందుతున్న నేపథ్యం ఈయన ఎవరికి చెప్తున్నాడు కథలు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు ఇంకోటి లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందిన కొన్ని 14-19 మధ్య నేను ఇది చేసి ఏం చేసావో చెప్పు స్వామి అవి చెప్పు మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాను నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకు అంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు 14-19 అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు తుఫాను కరువులు ఆయన హయాంలో వచ్చిన ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికి లెక్కలు తేల్చేవాళ్ళు అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది లెక్కలు తీయమనండి చెప్పమనండి ఒకసారి ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను ఇదిగో ఇది చూపమనండి జగన్ ప్రభుత్వం చేతగానితనం వల్లే జాతీయ బ్యాంకులు రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసి సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆ బ్యాంకులు రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని మనోహర్ వివరించారు ప్రాజెక్టులు అద్భుతంగా కట్టేస్తున్నాం అని శంకుస్థాపన చేసి హెలికాప్టర్లు వేసుకెళ్ళి ప్రజాధనం వృధా చేసి భారీగా మీటింగ్లు ఏర్పాటు చేసిన ఈ ముఖ్యమంత్రి చివరికి ఈరోజు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరంటే అంతర్జాతీయ స్థాయిలో 5 దేశాల మధ్య జరిగిన ఒప్పందం బ్రిక్స్ ఒప్పందంలో భాగంగా భారతదేశం అందులో ఒకరు కాబట్టి ఇతర దేశాల సహాయంతో పాటు ఇక్కడున్న ఎకానమీని పెంచే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే విధంగా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ 5 దేశాల వరకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి డబ్బులు ఇస్తూ ఉంటారు చాలా కీలకమైంది దీనికి గ్యారంటర్ ఎవరంటే భారతదేశం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఒక సావరెన్ లోన్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు రాష్ట్ర ప్రభుత్వం ఒక లోన్ కోసం ఒక ప్రాజెక్ట్ కోసం అభ్యర్థించుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారంటర్గా నిలబడి అంతర్జాతీయ స్థాయిలో రుణం తీసుకొచ్చారు ఎన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మారకుండా వాళ్ళ పందాలో వాళ్ళు పనిచేసుకుంటూ రివర్స్ టెండరింగ్ అంటూ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త విధానం మొదలుపెట్టాడు రివర్స్ టెండరింగ్లో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాలు అవేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 85 కోట్ల రూపాయలు మేము సేవ్ చేసామని చెప్పి విపరీతంగా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకుంటూ కాలం గడిపేశారు 85 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా సేవ్ చేసామని చెప్పిన ఆదాయం చేసామనే ఈ మహానుభావులు చివరికి ఏం చేశారు అసలు యాక్చువల్ రోడ్స్ కోసం అంటే ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మేజర్ అండ్ క్రిటికల్ రోడ్ ప్రాజెక్ట్స్ అందులో మొదటిది ఏపీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అంటే సుమారు 1231 కిలోమీటర్లు మన రాష్ట్ర రహదారులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ చేయడానికి మొత్తం ప్రాజెక్టులో వీళ్ళు చేయగలిగింది 4.89%. అంటే 4% వరకు రోడ్లు చేసాం అని వీళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ బ్యాంక్కి ఇంకా ఊహించని విధంగా వాళ్ళు ప్రాజెక్ట్ని టర్మినేట్ చేసేసి విత్డ్రా అయిపోయారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు జరిగినా ఏం చర్యలు తీసుకోలేదని కేంద్రానికి స్వయంగా సాంఘిక సంక్షేమ శాఖనే నివేదిక ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ పాలనలో 148,000 నేరాలు మహిళలపై జరిగితే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని అధ్వానంగా తయారు చేసిన హీన చరిత్ర జగన్ రెడ్డిదే అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మహిళా సాధికారత తీసుకువస్తామన్న ముఖ్యమంత్రి నేడు మహిళా సంహారమే చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, హత్యలు, కిడ్నాప్లు, అత్యాచారాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఎంతసేపు ప్రతిపక్షాల కదలికలను గమనించడం, వారిని ఏ కేసులో అరెస్ట్ చేయాలా అనే దృష్టి వైసీపీకి పాలనపై లేదని దుయ్యబట్టారు. వైసీపీకి గడ్డు రోజులు రాబోతున్నాయని, మహిళల ఉసిరే వైసీపీకి తగులుతుందని అనురాధ మండిపడ్డారు. మరి ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, రిజర్వేషన్లు కల్పించడం, పొదుపు సంఘాలని ఉద్ధరించడం, డ్వాక్రా మహిళలను ఉద్ధరించడం, విద్య, వైద్యం, ఉపాధి అన్ని రకాలుగా మహిళల్ని పైకి తీసుకురావటం, చివరికి రాజకీయాల్లో కూడా మహిళా రిజర్వేషన్లు కల్పించటం, వాళ్ళని అందరినీ కూడా వెన్నంటే ఉండి మరి మహిళల్ని అనేక రకాలుగా ఉద్ధరిస్తే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ ప్రభుత్వం మహిళలకి ఏం చేసిందయ్యా అంటే గుడ్డు సున్నా. అది కాకుండా వాళ్ళ అత్యాచారాలకి గురైతే కనీసం దాని గురించి మాట్లాడకపోవటం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరన్నా ఒకరు అత్యాచారం చేస్తే, పొరపాటున చేస్తే ఖచ్చితంగా మనం దొరికిపోతే చంద్రబాబు నాయుడు గారు ఉరి తీసే అంత పని చేస్తారు అనే విధంగా భయపడి పొరపాటున ఎవడన్నా గనక అత్యాచారం జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది. అది జరిగింది కూడా. దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా. ఒక 5 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాము, వాడిని ఉరి తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే, చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయారని తండ్రి అడుగుజాడల్లో తనయుడు సీఎం జగన్ నడుస్తూ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో 1.7 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీశైలజారెడ్డితో కలిసి హోంమంత్రి తానేటి వనిత నిన్న సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్స్కు ధీటుగా డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఈ కేంద్రాల్లో వైద్యపరమైన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. మహానేత వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా నేటికి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్ర ప్రజలు సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా ఇమీడియట్గా అందించాలన్నదే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క మంచి ఉద్దేశం కనుక ఈ రోజున ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారన్నది మీ అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మరి ఎంత చక్కటి పథకం అది. ఆ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా ఇంటికే మరి డాక్టర్స్ ఆ సచివాలయ పరిధిలోనే వైద్య సేవలు అందించడం, ఫ్రీగా వైద్య పరీక్షలు నిర్వహించడం, ఫ్రీగా మరి మందులు ఇవ్వడం అనేది, అది కూడా మంచి నాణ్యమైన మందులు ఇవ్వడం అనేది నిజంగా మరి జగనన్న పేదలందరికీ కూడా చక్కటి వైద్యం అందించాలి. ఎక్కడా కూడా వారికి వైద్యం అనేది భారం కాకూడదు. ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా ఏ విధంగా అండగా నిలబడ్డారో, కార్పొరేట్ వైద్యాన్ని ఏ విధంగా ఉచితంగా అందించారో అదేవిధంగా ఈ రోజున తండ్రి బాటలో మరి ఇంకా 4 అడుగులు ముందుకు వేసి పేదలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించాలని చెప్పి ఈ రోజున మరి చక్కటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. అలానే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది.
అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆరోగ్యం పట్ల ఏ ప్రభుత్వం ఇంత శ్రద్ధ పెట్టలేదని పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 174 రకాల మందులను అందజేస్తున్నామని చెప్పారు. ఈ నెల 18 నుండి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. జనరల్ హాస్పిటల్ కూడా చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద మారింది. అక్కడ కూడా చాలా వైద్య సేవలు అందరికీ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిన్న కాక మొన్న ప్రతి సచివాలయం పరిధిలో మేజర్గా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు తీసుకోవడం జరిగింది. 50-60 వేల మందికి మందులు, అలాగే టెస్టులు, అలాగే ఈసీజీలు, అలాగే కంటి వేళ్ళకు సంబంధించినటువంటి కళ్ళజోళ్ళు, ఆపరేషన్లు ఇంత పెద్ద ఎత్తున చేశాము అని అంటే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అంతా కూడా ఒక దారిలో పెట్టి ఈ 18వ తారీఖు నుంచి అందరికీ కూడా ఇంటింటికి ఆరోగ్యశ్రీ నూతన కార్డులు పంపిణీ చేయాలి అని చెప్పారు. ఇప్పటికే 73,000 కార్డులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాయి. 96 సచివాలయాల్లో నూతనంగా వచ్చేటటువంటి కార్డులన్నీ కూడా కలిపి మొత్తం అంతా కూడా 18వ తారీఖుని టీంలన్నీ కూడా సచివాలయం కేంద్రంగా అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. భూ వివాదాల పరిష్కారం అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ధరణితో ఓడిపోయారని, అలాగే సీఎం జగన్ కూడా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంతోనే భూస్థాపితమవుతారని తనదైన శైలిలో శాపనార్థాలు పెట్టారు. జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్ లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చినది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. పాస్బుక్ తీసిస్తాను అన్ని వ్యాలిడ్. కానీ ఈ పాస్బుక్ తీసుకొస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే దీనికి ఎందుకు వ్యాలిడ్ లేదు. బ్యాంకులో లోన్ లేరు, దీనికి హక్కు పత్రం రాదు, దీనికి రైట్ రాదు. ఊరికి విగ్రహ లాగా పెట్టుకోవచ్చు. దాంతోపాటు 3 సర్వే అని సర్వే చేశాడు, సెటిల్డ్ సర్వే. ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి. చాలా ఫినిష్ చేసిన జగన్ భూ పథకం పెట్టాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఈ సర్వే నెంబరు ఈ సర్వే పక్కన ఉంటాయనుకోండి, ఈ నారాయణ బలన్పూర్ నెంబర్ 2 సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు. జాయింట్ పత్రం అంటే ఏంటి, భూ సర్వే నెంబర్ 1 నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ నెంబర్ 5, 6, 7 ఇచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకొని సావాలా. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో కొంతమంది ప్రత్యామ్నాయ ప్లాట్లు కోరడంతో వారికి అందజేస్తున్నామని ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భాషా తెలిపారు. ఈ లాటరీ పద్ధతిలో మొదటి విడతగా 16 గ్రామాల ప్రజలకు అందజేస్తామన్నారు. రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం విజయవాడ సిఆర్డీఏ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించారు అధికారులు. అనంతరం అడిషనల్ కమిషనర్ భాష మాట్లాడుతూ అనుకూలంగా లేని చోట్ల ఫ్లాట్లు పడ్డాయని, వాటిని గుర్తించి 679 నోటీసులు ఇవ్వగా 44 మంది వచ్చారని తెలిపారు. 16 గ్రామాలకు చెందిన వీరికి మొదటి విడతగా ప్రత్యామ్నాయ ఫ్లాట్లను అందజేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గన్నవరంలో అంగన్వాడీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీలు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న హామీల్ని నెరవేర్చమని మేము కోరుతున్నామని అన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిటైర్డ్ బెనిఫిట్లు 5 లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇంతవరకు మాకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఆయన ఇచ్చిన హామీనే మేము ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నాము. ప్రస్తుతం ఇప్పుడు మాకు 11,500, ఆయన వచ్చాక ఒక 1,000 రూపాయలు మాత్రమే పెంచారు. అంతకు ముందే మాకు 10,500 ఉన్నాయి. కానీ ఆయన పేపర్లో
ఆయన వచ్చాకే ఇచ్చాను అని అంటున్నారు. మేము అడిగేది ఆయన ఇస్తానన్నది మాత్రము మాకు ఇవ్వండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ మాకు గ్రాట్యుటీ ఇమ్మని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని అమలు చేయమని అడుగుతున్నాము. దాంతోపాటు పెన్షను మాకు రిటైర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక పెన్షన్ కావాలి. పెన్షన్ లేని మా బ్రతుకు ఎలా? ఇన్ని సంవత్సరాలు ఈ ఐసీడీఎస్కి అంకితమైన మేము రిటైర్ అయిన తర్వాత ఏ విధంగా బ్రతకాలి? మీకు 62 సంవత్సరాల వయసు పెంచాను. మీకు మినీల్ని నేను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా చేస్తున్నాము. మళ్ళీ మేమేమో మీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఈ మీకు రిటైర్మెంట్ కాదు, ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు అయిపోయేటప్పుడు మీకు ఒక టీచర్కి ఏమో 50 నుంచి లక్ష ఇస్తున్నాము. ఆయాలకేమో 20 నుంచి 40 ఇస్తున్నామన్నారు. కానీ ఈ రోజు కూడా ఆయన దగ్గర ఎటువంటి స్పందన లేదు. చర్చిలకి ఇంకా పిలుస్తారని మేము చాలా శాంతియుతంగా ఈ ధర్నా కొనసాగిస్తూనే వచ్చాము. కానీ ఆయన ఏమీ మా మాట వినకపోక మమ్మల్ని వివిధ భాషలతో ఎమ్మెల్యేలు కూడా ఒల్లి బలిసి అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కారని చెప్తున్నారు. మరి ఆయన కూడా అంతగా ఎందుకు మాట్లాడాడో తెలియదు. కానీ మేము ఆయనకు మహిళల్లా కనపడట్లేదేమో. జగనన్న ప్రభుత్వం వస్తే మాకు మంచి జరుగుతుంది, మాకు మేలు జరుగుతుందని మేము చాలా ఆశపడ్డాము. కానీ అలాంటిది ఏం జరగకపోగా అంగన్వాడీలు రోడ్డుకి ఎక్కించి ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో సమ్మె చేసాం. కానీ అంగన్వాడీ స్కూల్స్ తాళాలు వేయటం కానీ తాళాలు పగలగొట్టడం కానీ అంగన్వాడీ టీచరు హెల్పర్ చేయాల్సిన పనిని 9 మంది డిపార్ట్మెంట్లకు అప్పచెప్పాడంటే ఆయన మరి ఎందుకని మరి అంతమంది పట్టించుకోగలిగింది మేమిద్దరం కలిసి చేసాం. విజయవాడ నగరంలో స్వాతి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హీరోయిన్ కృతి శెట్టి అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు అందించడంలో స్వాతి షాపింగ్ మాల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలోని బందర్ రోడ్ మురళీ ఫార్చ్యూన్ సమీపంలో స్వాతి షాపింగ్ మాల్ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ హీరోయిన్ కృతి శెట్టి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. షోరూంలో ఏర్పాటు చేసిన నూతన డిజైన్స్ సందర్శించారు. అనంతరం షాపింగ్ మాల్ బయటకు వచ్చి కొద్దిసేపు సందడి చేశారు. అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ముచ్చటించారు. విజయవాడ నగరం అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తనను ఆహ్వానించిన వారికి, తనపైన అభిమానం చూపిస్తున్న అభిమానులకు కూడా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. చీరలంటే తనకెంతో ఇష్టమని, చీర కట్టుకుని ప్రయాణం చేయడం అంటే తనకు చాలా ఇష్టమని కృతి శెట్టి తెలిపారు. ద స్వాతి షాపింగ్ మాల్ విజయవాడలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను యాక్చువల్లీ ఫోన్లో కూడా ఈ సారీ సెలెక్ట్ చేయడానికి కలెక్షన్ చూశాను. అప్పుడే నాకు చాలా నచ్చింది. అంటే చాలా కష్టపడ్డాను ఏ సారీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డిజైన్స్ అంత బాగున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ చూశారు, విన్నారు కూడా ఎంత కష్టపడి ఒక్కసారి మీద 6 మంత్స్ వర్క్ చేస్తున్నారు. సో మీకు బెస్ట్ పాసిబుల్ రిజల్ట్ ఇవ్వడానికి, అది మీకు బెస్ట్ క్వాలిటీ సారీ ఇవ్వడానికి. సో అండ్ నాకు అంటే స్వాతి షాపింగ్ మాల్ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఎందుకంటే కస్టమర్స్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మీరు ఎంత కష్టపడుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. ఇప్పుడు సారీస్ చూస్తుంటే, కలెక్షన్స్ చూస్తుంటే, కలర్స్ చూస్తుంటే, స్టోర్లో వస్తే ఒక పండగలానే ఉంది. సో ఐఎమ్ షూర్ ద కస్టమర్స్ విల్ బీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ నేను వీడియోలో కూడా చెప్పినట్టు అందాలకి సౌందర్యం ఇస్తుంది. నగరంలో ఏర్పాటు చేసిన స్వాతి షాపింగ్ మాల్ మహిళలకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. వాళ్ళకి 6వ షోరూమ్గా ఇక్కడ మన విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినారు. చాలా చక్కటి కలెక్షన్ ఉంది. అంతా ఓన్లీ లేడీస్కి, పిల్లలకి మాత్రమే ఈ షోరూము ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగింది. చాలా చక్కని కలెక్షన్ ఇక్కడ ఉంది. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆడపిల్లలకు కానీ లేకపోతే లేడీస్కి కానీ మంచి కలెక్షన్ ఉంది. విజయవాడ నగర ప్రజలు ఎవరైతే మహిళలు ఉన్నారో చక్కగా వచ్చి ఇక్కడ షోరూమ్ని సందర్శించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. చాలా మంచి కలెక్షన్ ఉంది. మగవాళ్ళకి చాలా బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది. కాబట్టి ఒకసారి వచ్చి చూసి మనకి నచ్చిన కలెక్షన్ని రాబోయే క్రిస్మస్ కానీ సంక్రాంతి కానీ పండగలు ఉన్నాయి కాబట్టి పండగ వాతావరణంలో ఈ షోరూమ్ ఏర్పాటు చేయబడింది. చక్కగా షాపింగ్ అన్నది చేసుకోవచ్చు. అలాగే స్వాతి సిల్క్స్ రవణ్ బాబు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసు.
రాష్ట్ర వ్యాప్తంగా 6వ షాపింగ్ మాల్ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, అమ్మవారి ఆశీస్సులతో వ్యాపారం వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ తెలిపారు. సామాన్య ప్రజానికంతో పాటు ప్రతి ఒక్కరి గారు అందుబాటులో మంచి ధరల్లో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది 6వ షాపింగ్ మాల్ ఈరోజు విజయవాడ నగరంలో ప్రారంభిస్తాం. గతంలో కూడా చీరాల్లో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, నరసరావుపేట కానివ్వండి, వివిధ నగరాల్లో స్వాతి షాపింగ్ మాల్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు అభిమానం చొరగొంది మళ్ళీ ఈరోజు విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తప్పకుండా ఏ విధంగా అయితే గత సంవత్సరాలుగా దేవుడు ఒక ఆశీస్సులతో వ్యాపారం షాపింగ్ మాల్ మన స్వాతి షాపింగ్ మాల్ వ్యాపారం ఎంతో ముందుకెళ్తున్నది కాబట్టి తప్పకుండా అమ్మవారి ఒక ఆశీస్సులతో రాబోయే రోజుల్లో గారు విజయవాడ నగరంలో మరింతగా మీరందరూ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని విధాలుగా మేమందరం గారు 63 సంవత్సరాల క్రితం ఊరా జనార్దన్ రావు గారని మా నాన్నగారు చీరాల్లో ప్రారంభించారు. ఇప్పుడున్న షాపింగ్ మాల్స్ అన్నింటిలో కల్లా 63 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థ అనేది చాలా అరుదుగా ఉంటుంది. వస్త్ర వ్యాపారంలో 63 సంవత్సరాల నుంచి ఏదో తెచ్చిన ఏదో అమ్మటం కాకుండా మేము సొంతంగా డిజైన్లను తయారు చేయించి, సొంతంగా మగ్గాలు నేయించి కంచిలోను, ధర్మవరంలోను, బెనారస్ మరియు కలకటా ఇతర భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో అన్నిటి నుంచి కూడా హ్యాండ్లూమ్ శారీస్ని సేకరించి వాటన్నిటిని కూడా విజయవాడ ప్రజలకి ఒక మంచి అనుభూతిని కలగజేయటం కోసం మంచి డిజైన్లతో కృష్ణా జిల్లా ప్రజలకి కావాల్సిన టేస్ట్కు అనుగుణంగా చక్కగా వాటిని పొందుపరచడం జరిగింది. రెడీ టు యూజ్ ఆఫీసులను ఫర్నిచర్తో సహా అందివ్వడంలో ది కోవర్క్ స్పేసెస్కి మించిన సర్వీస్ కంపెనీ మరొకటి లేదని ఆ సంస్థ ప్రతినిధులు నరేంద్ర రామిరెడ్డి తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు బ్రాంచ్ ఆఫీసులకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పారు. కార్పొరేట్ లుక్లో తాము సర్వీస్ ఇస్తామని, ఇప్పటికే సౌత్ ఇండియాలో 12 బిజినెస్ సెంటర్లు రన్నింగ్లో ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ది కోవర్క్ స్పేసెస్ సర్వీస్ ఇవ్వడంలో అనేక అవార్డులు సైతం గెలుచుకుందని చెప్పారు. ది కోవర్క్ స్పేసెస్ 5వ వార్షికోత్సవ వేడుకలు నగరంలో నిన్న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆ కంపెనీ నిర్వాహకులు నరేంద్ర రామిరెడ్డి తమ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2018లో ప్రారంభించిన తమ కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 5వ వార్షికోత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏ ఆఫీసులకైనా తాము వారి పెట్టుబడికి తగ్గ విధంగా తాము పెట్టుబడి పెట్టి ఫుల్ ఫర్నిచర్తో ఆఫీసులను సిద్ధం చేసి అందిస్తామని చెప్పారు. దీనివలన పెట్టుబడి తగ్గి బిజినెస్ ప్రారంభించిన వారు వ్యాపారం మీద దృష్టి పెట్టి విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. వారి పెట్టుబడిని బట్టి కార్పొరేట్ లుక్లో ఆఫీసులను సిద్ధం చేసి అందిస్తామన్నారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా అనేక బ్రాంచీలను స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని వారు పేర్కొన్నారు. నేడు తాము ఇంత గర్వంగా వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడానికి తమకు దక్కిన అవార్డులు కూడా కారణమని వారు తెలియజేశారు. క్యాఫ్టేరియా ఉంటుంది. మాలో ఉండే స్పెషల్ ఏంటంటే అన్ని ఏసీ క్యాఫ్టేరియా, గేమ్ జోన్ ఉంటుంది, అన్ని అలాంగ్ విత్ గెస్ట్ హౌస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచో డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఇది ఉంటారు కాబట్టి. మేజర్ ఆబ్జెక్టివ్ ఒక ఊరిలోని తిరుపతి లాంటి ఊరిలో ఎవరైనా ఇంజనీరింగ్ కానీ ఎవరైనా పెద్ద చదువుకున్న వాళ్ళందరూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అలాంటి పెద్ద సిటీస్కి వెళ్ళి తక్కువ శాలరీస్కి వేస్తారు. మేము ఈ కోవర్క్ స్పేసెస్ పెట్టిన ఉద్దేశం అక్కడ ఇప్పుడు మాకు 300 to 400 సీటర్ వర్క్ స్టేషన్ గల కెపాసిటీ ఉంది. అఫ్కోర్స్ ఫస్ట్ మేము 50 సీటర్తో స్టార్ట్ చేసాము. ఇప్పుడు అక్కడ 300 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడ లోకల్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్కి, అన్ఎంప్లాయిడ్ పీపుల్కి చాలా బెనిఫిట్ అయింది. అదే చెన్నై నుంచి, అదే బెంగళూరు నుంచి, అదే హైదరాబాద్ నుంచి వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్, కొత్త ఆఫీసులు పెట్టి అక్కడున్న ఎంప్లాయీస్ని తీసుకోవడం, అక్కడున్న స్టూడెంట్స్కి, అన్ఎంప్లాయీస్కి చాలా బెనిఫిట్ అయింది. సో మేజర్ మా ఆబ్జెక్టివ్ ఏ ఊర్లో ఉంటారో టైర్ 2 సిటీస్లో కూడా ఆ ఊర్లో వాళ్ళకి కూడా కంపల్సరీ ఆఫీస్ స్టార్టప్స్ కానీ ఉంటే, అంత ఆఫీస్ ఎస్టాబ్లిష్ అవ్వని కానీ ఉంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీంట్లో ఎక్కువగా బెనిఫిట్ పొందేది స్టార్టప్ కంపెనీస్. ఈ స్టార్టప్ కంపెనీస్కి ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో మా దగ్గర అన్ని వసతులతో కలిపిన ఫర్నిచర్, ఆఫీస్, కార్పొరేట్ లుక్స్తో మేము ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల వాళ్ళకి లోకల్గా ఈ మెయింటెనెన్స్ ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు 50 to 60% పూర్తిగా తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళ బిజినెస్ ఫోకస్ అంతా కూడా కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ మీద, కంపెనీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకోవచ్చు.